మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మనం చూస్తే కనుక ఈ అక్టోబర్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. సో ఈ అక్టోబర్ 2న వచ్చి విజయదశమి. మెయిన్ ఈవెంట్స్ ఫస్ట్ మనం చూద్దాం. అక్టోబర్ 2 విజయదశమి, 9వ తారీఖు అట్లద్ద, 19 మాస శివరాత్రి, 19 మాస శివరాత్రి అండ్ 19వ తారీఖు నరక చతుర్దశి కూడా ఉంది అండ్ ధనలక్ష్మి వ్రతం. అలాగే 20వ తారీఖు దీపావళి, అందరికీ నచ్చిన మెచ్చిన పండుగ, దీపావళి వరుస దీపావళి పండుగ. సో 25 నాగుల చవితి, అలాగే నాగపంచమి కూడా. సో మొత్తంగా మేజర్ ఈవెంట్స్ అక్టోబర్ మాసంలో ఇవి ఉన్నాయి. ఇంకా మనం ప్లానెటరీ ట్రాన్సిట్ విషయానికి వస్తే కనుక మాసగ్రహాలతో పాటుగా ద బిగ్ ప్లానెట్, లాంగ్ టర్మ్ ప్లానెట్ గురుడు కూడా మారుతున్నాడు. అంటే డెఫినెట్గా ఈ సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి సెప్టెంబర్ 3-4 వారాల నుంచి చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పుల్ని బేస్ చేసుకుని దానికి అనుగుణంగా మనకి ఇక్కడ మేజర్గా అక్టోబర్లో కూడా మేజర్ మనకి చాలా వరకు కూడా గ్రహాలు, అంటే ఇక్కడ బుధుడు, శుక్రుడు, రవి, అలాగే కుజుడు, మాసగ్రహాలతో పాటు గురుడు మారుతుండటం, సో మచ్ ఆఫ్ ప్లానటరీ పొజిషన్ చేంజెస్ వల్ల మనకు కూడా మనం చేసే పనుల్లో చాలా వరకు కూడా కదలికలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఏ రాశి వాళ్ళకి సంబంధించి దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందని మనం చెప్పుకుందాం. సో అక్టోబర్ 3వ తారీఖు వరకు బుధుడు తులారాశిలో అక్కడి నుంచి సంచారంలో ఉంటారు. అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 8వ తారీఖు నుంచి ఇక్కడ శుక్రుడు కన్యారాశిలో వస్తూ ఉన్నారు. అలాగే 17వ తారీఖున రవి తులారాశిలో వస్తున్నారు. గురుడు అక్టోబర్ 19 చెప్పా, గురుడు అతిచారం ఆల్రెడీ వీడియోస్ చేసాం మనం. అక్టోబర్ 19న గురుడు అతిచారంతో కర్కాటకంలోకి ఉచ్చ స్థితిలోకి వచ్చేస్తున్నారు. బుధుడు అక్టోబర్ 24న వృశ్చికంలోకి వస్తారు. అలాగే 27వ తారీఖు మళ్ళీ ఇక్కడ కుజుడు కూడా, అప్పటి వరకు కుజుడు ఇక్కడ మనకి తులారాశిలో ఉన్న కుజుడు 27 నుంచి వృశ్చికంలోకి వస్తున్నారు. సో ఈ విధంగా బుధ, శుక్ర, రవి, గురు, కుజులతో పాటు బుధుడు కూడా, ఇలా మొత్తంగా 5 గ్రహాల యొక్క ప్లానటరీ చేంజ్ ఉంది. సో దీని ఆధారంగా ద్వాదశ రాశుల వరకు సంబంధించి ఎలాంటి చేంజెస్ ఉండొచ్చు, ఏంటి, ఎలాంటి ఫలితాలు ఉండొచ్చు అనేది చూద్దాం. మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి అక్టోబర్ మాసంలో చూసినట్టు కనుక ఈ రాశికి తృతీయంలో శని, సప్తమంలో గురుడు, భాగ్యంలో శుక్రుడు, దశమంలో రవి, అలాగే దశమంలో బుధుడు, అలాగే దశమంలో కుజుడు. మొత్తంగా 6 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి మనకి మేజర్ కనిపిస్తూ ఉంది. ఏదైతే తృతీయంలో శని సంచారం రాశి వాళ్ళకి సంబంధించి మనకు కనిపిస్తూ ఉందో, మేజర్ ఏలినాటి శని కంప్లీట్ అయిపోయాక సో చాలా వరకు కూడా ఎందుకు మా రాశికి రిలాక్సేషన్ రాలేదు అని చాలామంది అనుకోవచ్చు. అంటే ఇక్కడ గురువు గారి యొక్క షష్ఠస్థాన సంచారం ఏదైతే ఉందో, ద బిగ్ ప్లానెట్, ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడి యొక్క షష్ఠమ స్థాన సంచారం వల్ల కూడా గత 5 నెలలుగా చాలా ఆటంకాలు, అవరోధాలు అనేవి ఏర్పడుతుంటాయి. ఆరోగ్యపరంగా అయినా, ఇతరత్ర అప్పుల పరంగా అయినా, లేకపోతే ఎనిమీస్ ఇంక్రీజింగ్ ఆఫ్ యువర్ ఎనిమీస్, అనవసరమైన లిటిగేషన్స్, కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ అవటం వల్ల కూడా రాజదండనాధికార భయం, కొన్నిసార్లు మనకి ఏంటంటే మన ఏదైనా మనం తప్పు చేసామో దానికి సంబంధించి ఏమైనా సంజాయిషి చెప్పుకోవాల్సి వస్తుందేమో అనే రకమైన ఫీలింగ్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ మకర రాశి వాళ్ళకి జనరల్గా అక్టోబర్ 19 నుంచి కూడా, అక్టోబర్ 19 నుంచి గురువు గారి యొక్క అతిచారం, నేను ఆల్రెడీ చేసే గురువు గారి అతిచారం మీద చాలా వీడియోస్ చేసి ఇప్పటికే 2025 to 33. సో దానిలో భాగంగా గురువు గారు అక్టోబర్ 19 నుంచి కూడా ఇప్పుడు అతిచారంతో సప్తమ స్థానంలోకి వచ్చేస్తున్నారు. సో గురుడి మార్పు ఈ రాశి వాళ్ళకి కొంచెం ఊరట తప్పకుండా ఇచ్చే ఆస్కారాలు ఉంటుంది. భాగ్యంలో ఆల్రెడీ శుక్రుడు ఉన్నారు. ఈ రాశి వాళ్ళకి సంబంధించి మకర రాశికి వెరీ పవర్ఫుల్ ప్లానెట్, భాగ్యస్థానంలో ఉంటాం.
ఉద్యోగపరమైన విషయాలు ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాలు ఏంటి, కొన్ని శుభకార్యాలు మీరు అటెండ్ అవ్వడం కానీ, శుభకార్యాలకు ఆహ్వానం రావడం కానీ, కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్లో మీరు పాల్గొనడం కానీ, ఇలాంటి కొంచెం పాజిటివ్ చేంజెస్ కూడా మకర రాశి వాళ్ళకి గమనించవచ్చు. సో దీనిలోనే ఈ రాశికి మనకి మేజర్గా ఏంటంటే అక్టోబర్ 17 నుంచి కొంచెం సిచ్యువేషన్స్ అవి కొంచెం మనకి ఇంకొంచెం ఎక్కువ మార్పులు అని కనిపిస్తూ ఉంటాయి. అంటే అక్టోబర్ 3-4 వారాల్లో మకర రాశి వాళ్ళకి పాజిటివ్ చేంజెస్ కొంచెం సంవాట్ బెటర్గా ఉంటూ ఉంటాయి. గురుడు సప్తమంలోకి రావడం, అదే టైంకి రవి ఇక్కడ దశమంలోకి రావటం, కుజుడు దశమంలో ఉండటం, అక్కడ యోగించటం, యాక్చువల్గా బుధుడు కూడా అక్కడ ఉండటం, దీనివల్ల ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో 3వ వారం నుంచి కూడా ఈ రాశి వాళ్ళకి కొంచెం బెటర్గా ఉంటుంది. అలాగే కుజుడి యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకి మేజర్ ఇక్కడ దశమ స్థానంలో ఉంది. ఇక్కడ కుజుడికి డైరెక్షనల్ స్ట్రెంత్ ఉంటుంది. రవి కుజులు ఇద్దరు కూడా 10th హౌస్లో ఉండటం, బుధుడు కూడా అక్కడ ఉండటం. సో ప్రొఫెషనల్ మ్యాటర్స్కి సంబంధించిన విషయాల్లో ఈ మకర రాశి వారికి సంబంధించి అంటే ఇక్కడ ప్లానటరీస్ యొక్క వాటి యొక్క డిగ్నిటీ, ముఖ్యంగా రవి కానీ కుజుడు కానీ బుధుడు కానీ వాటి డిగ్నిటీ ఏదైతే ఉందో వాటి డిగ్నిటీకి సంబంధించిన విషయాల్లో మనకి చాలా వరకు ఈ రవికి సంబంధించి 10th హౌస్ అక్కడ నీచ స్థానం మకర రాశి వాళ్ళకి. అంటే ప్రొఫెషనల్ కొంచెం ఇరిటేషన్తో కూడిన కొంచెం అంటే మీ బాస్ సపోర్ట్ లోపించడం, ఇలాంటి చిన్న డిస్టర్బెన్సెస్ కనిపిస్తాయి. కానీ బట్ ఏంటంటే దశమంలో రవి బుధులు ఉండటం మంచిదే, కుజుడు కూడా ఉండటం మంచిదే జనరల్గా. బట్ ఎప్పుడైతే ఈ మకర రాశికి అక్టోబర్ చివరి వారం 4th వీక్లో అక్టోబర్ 24 ఆ టైంకి బుధుడు లాభంలోకి రావడం, తర్వాత కుజుడు లాభంలోకి రావడం, కుజ బుధుల యొక్క లాభస్థాన సంచారం ఏదైతే ఉందో కొంత పాజిటివ్ చేంజెస్ని ఇక్కడ మకర రాశి వాళ్ళు ఇక్కడ చూసే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ కుజుడు కూడా లాభస్థానంలోకి రావడం, పైగా అది ఓన్ హౌస్ అయింది కుజ భగవానుడిది. సో కంపేర్ చేస్తే ఇంకా మకర రాశికి ఉన్నంత కొంత బెటర్గా ఇక్కడ ఈ అక్టోబర్ నుంచి కొంచెం బెటర్ చేంజెస్ అనేవి వీళ్ళకి కనిపిస్తుంటాయంటలో ఎటువంటి సందేహం లేదు. సరే, ఈ చేంజెస్ ఎప్పటి నుంచి వస్తాయి? గురుగారు షష్టమ స్థానంలో ఉన్న మొదటి 2 వారాల్లో ఇందాక మనం చెప్పినట్టు హార్డ్ డీల్స్, కొన్ని అవరోధాలు ఎప్పుడు ఏ వారంలో ఏ డేట్స్లో ఉంటాయి. 19వ తారీఖు మారాక ఇక్కడ గురుడి అతిచారం వల్ల సప్తమంలోకి రావడం, కొన్ని ఫేవరబుల్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి. సో అలాగే ఇక్కడ మనకి మేజర్గా ఈ రాశికి రవి కుజ బుధుల యొక్క దశమస్థాన సంచారం వల్ల ప్రొఫెషనల్ రిలేటెడ్గా వీళ్ళకి ఏ వారంలో ఏ డేట్స్లో కొంచెం ఇందాక మనం చెప్పుకున్న అసహనమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కొంచెం మళ్ళీ ముందుకు వెళ్తూనే ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు రావచ్చు, ఇవన్నీ కూడా వీక్లీలో మనకి బాగా తెలుస్తాయి. ఎందుకంటే చంద్రుడి మూన్ ట్రాన్సిట్ అప్పుడు నడుస్తున్న పరిస్థితులు, అప్పుడు నడుస్తున్న ట్రాన్సిట్ని బట్టి మనం ఇంకా ఏ వారంలో ఏది హైలైటెడ్గా జరుగుతుంది, ఆ వారంలో ఏ రెమెడీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనేది తెలుస్తుంది. ఓవరాల్గా అయితే ఈ రాశి వాళ్ళకి ఇక్కడ గురువు గారు మొదటి 2 వారాలు బాగా, కాబట్టి మొదటి 2 వారాలు 17-19వ తారీఖు వరకు కూడా గురువారం కూడా కేజింపో శనగలు, ఎల్లో క్లాత్ దానం ఇచ్చుకోవటం, దత్తాత్రేయుని ఆరాధన చేసుకోవటం, దేవానాంచ ఋషి నుంచి గురునవగ్రహ సంధి మంత్రం చదువుకుంటూ ఉండడం చాలా 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 మంచిది. అలాగే నెక్స్ట్ ఈ రాశికి సంబంధించి రాహు కేతు ఈ 2 కూడా మరి ఇటు ఫైనాన్షియల్గా అష్టమ స్థానంలో కూడా ఉన్నాయి. కాబట్టి జంట నాగులు ఉన్న చోట కొంచెం మంగళ శనివారాల్లో పాలాభిషేకం చేసుకున్నా కూడా అటు ఫ్యామిలీ ఫైనాన్స్ పరంగా ఇటు ఆరోగ్యపరంగా కానీ కొన్ని సార్లు వెల్త్ పరమైన విషయాల్లో కొంచెం డిఫికల్టీస్, జాయింట్ అకౌంట్స్ విషయాల్లో కానీ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ విషయానికి సంబంధించిన విషయాల్లో కానీ మీకు కొంచెం రాకుండా ఉంటుంది. సో ఓవరాల్గా గురుడికి ఈ రాహు కేతువులకి జనరల్గా చేసుకుంటే మంచిది. మొదటి 2 వారాలు రవి బలం కూడా కొంచెం తక్కువ ఉంది, భాగ్యస్థానంలో ఉండటం వల్ల రవికి కూడా జపా కుసుమ సంఘాసం చదువుకోవడం చాలా మంచిది. బట్ ఏ వారంలో ఏ రెమెడీ చేసుకుంటే ఏది ఇప్పుడు చదువుకుంటే బాగుంటుంది అనేది మనకి వీక్లీలో ఇంకా బాగా తెలుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.